హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజైతే మనము ప్రజెంట్ టీఎస్టెట్ అండ్ డిఎస్సి సైకాలజీకి సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని 3 స్థాయిలు 6 దశల గురించి అయితే మనం నేర్చుకుందాము. ఇందులో 3 స్థాయిలు ఉంటాయండి. అవేంటి అంటే పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి, రెండవది సాంప్రదాయక నైతిక స్థాయి, మూడవది ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి అనే 3 స్థాయిలు అయితే ఉంటాయి. అండ్ పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలో 2 దశలు ఉంటాయి, సాంప్రదాయక నైతిక స్థాయిలో 2 దశలు ఉంటాయి, ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయిలో కూడా మనకి 2 దశలు, టోటల్గా 6 దశలు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయి చూసుకుందాము. ఇందులో 2 దశలు అని చెప్పాను కదా. ఫస్ట్ది 1వ దశ చూసుకుందాము. శిక్షను తప్పించుకునే నీతి అంటే శిక్ష విధేయత ఓరియంటేషన్. శిక్షను తప్పించుకునే నీతి అంటే మనకి పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఒక అబ్బాయి ఉన్నాడు, టీచర్ కొడతాడనే భయం వల్ల వాడు స్కూల్కి వెళ్తాడు. అంటే టీచర్ కొట్టడం శిక్షనే కదా. సో ఆ శిక్షని తప్పించుకోవడం కోసము వాడు స్కూల్కి వెళ్తున్నాడు. టీచర్ కొడతాడనే భయంతో వాడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే శిక్షను తప్పించుకోవడం కోసము. ఇంట్లో అమ్మ నాన్న తిడతారని ఇంటి పనులు చేయడం అంటే తిట్టడం కూడా ఒక శిక్షనే కదా. సో దాన్ని తప్పించుకోవడం కోసము వాడు పనులు చేయడము. ఇలా శిక్షను తప్పించుకోవడానికి ఒక అబ్బాయి అనేది వర్క్ చేస్తూ ఉంటాడు. సో అతను ఏ దశలో ఉన్నట్టు? పూర్వ సాంప్రదాయక స్థాయి నైతిక స్థాయి 1వ దశలో ఉన్నట్టు, శిక్ష తప్పించుకోవడం కోసము. అండ్ 2వ దశ మనం చూసుకున్నట్లయితే లభించే బహుమతులు లాభాల దృష్ట్యా నీతి. అంటే ఏదైనా బహుమతికి ఆశపడి చెప్పిన పని చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, నేను నీకు చాక్లెట్, నువ్వు నాకు బొమ్మ ఇస్తేనే నేను నీకు వర్క్ చేస్తాను అనడం. అంటే వాడు ఆ బొమ్మ మీద ఆ బొమ్మ కావాలి అని చెప్పేసి ఆ పనికి ఒప్పుకోవడం అన్నమాట. ప్రసాదం కోసమే టెంపుల్కి వెళ్ళడము. అంటే టెంపుల్కి వెళ్ళడం వల్ల వాడికి ఏమొస్తుంది? ప్రసాదం పెడతారు, దానికి ఆశపడి వాడు టెంపుల్కి వెళ్ళడము. అంటే ఏదైనా బహుమతిని ఆశించి పని చేయడము. ఇంట్లో అమ్మ చాక్లెట్ ఇస్తుందని చెప్పేసి బడికి వెళ్ళడము. అంటే చాక్లెట్కి బహుమతికి ఆశపడి వాడు స్కూల్కి వెళ్తాడన్నమాట. ఇలా ఫస్ట్ స్థాయి ఏమో మనకి ఫస్ట్ దశ శిక్షను తప్పించుకోవడం భయంతో. 2వ దశ ఏదైనా బహుమతికి ఆశించి వాడు పని చేయడం అన్నమాట. ఓకేనా. అండ్ 2వది సాంప్రదాయక నైతిక స్థాయి. ఈ సాంప్రదాయక నైతిక స్థాయి మనం చూసుకున్నట్లయితే 11 నుండి 13 సంవత్సరాల లోపు ఉంటుందండి. సో ఇది 3వ దశ చూడండి. ఇతరులు అంగీకరించిన లేదా తిరస్కరించిన అంశాల నీతి. అంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక నైతికత. ఇది మనకి కీవర్డ్ అండి. కీవర్డ్ ఏంటి? మంచి బాలుడు లేదా మంచి బాలిక నైతికత. అంటే మనకి ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు అందరితో మంచి అబ్బాయి అనిపించుకోవాలి అని చెప్పేసి. ఒక అమ్మాయి ఉంది, మంచి బాలిక అనిపించుకోవడం కోసం తాపత్రయపడడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకి సహాయం చేయడము. వాళ్ళ తల్లిదండ్రులు ఏం వర్క్ చెప్పకపోయినా అడగకపోయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అంటే అలా చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా మా అమ్మాయి చాలా మంచిది, ఏం చెప్పకపోయినా కూడా వర్క్ చేస్తుంది అని అనుకుంటారు కదా. సో అందరి ముందు మంచి అనిపించుకోవడం కోసం వాళ్ళు చేస్తారండి. ఇది ఎన్నవ దశ? 3వ దశ. టీచర్ చెప్పకపోయినా కూడా ఏదో ఒక హోంవర్క్ చేసుకొని వెళ్ళడము. ఓకేనా. ఇదైతే 3వ దశ. నెక్స్ట్ సాంప్రదాయక నైతిక స్థాయి 4వ దశ చూసుకున్నట్లయితే సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించే నీతి. కీవర్డ్ ఏంటి? అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ. అంటే సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డుకి ఎడమ వైపు నడవడము అనేది మనకి ఒక రూల్ కదండి. కంపల్సరీగా మనము రోడ్ మీద వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుండే వెళ్ళాలి అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. అంటే ఆ రూల్ని పాటించడము. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారు? రైట్ సైడ్ కూడా నడుస్తారు. అలా కాకుండా ఈ సాంప్రదాయక నైతిక స్థాయిలో 4వ దశలో ఉన్న అబ్బాయి ఏం చేస్తాడు? తూచా తప్పకుండా రోడ్డుకి ఎడమ వైపు నడవాలి అంటే అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడము. కంపల్సరీగా మనం జాతీయ గీతం పాడేటప్పుడు ఏం చేస్తాము? నిలబడతాము. అంటే తూచా తప్పకుండా మనము పాటిస్తాము. ఈ దశ అయితే మనము సాంప్రదాయక నైతిక స్థాయి 4వ దశ అని అనడము జరుగుతుంది.
అండ్ ఇంకొకటి థర్డ్ వన్ అండి, ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి అనేది మనకి 14 సంవత్సరాల నుండి వయోజన దశల వరకు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 5వ దశ చూసుకుందాము. వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు, హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. కీవర్డ్ ఏంటి? సహజ ఉడంబడిక నైతికత. అంటే ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి 5వ దశలో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజం కోసం తన ఇష్టాన్ని మార్చుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలని ఉంది. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, అరే ఎంపీసీ వద్దురా బైపీసీ తీసుకోరా అది బాగుంటుందిరా అని చెప్పడం వల్ల సో తన ఇష్టాన్ని చంపుకొని వేరే వాళ్ళ ఇష్టం కోసము అతను బైపీసీ గ్రూప్ అనేది తీసుకోవడము. ఇలా తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజం కోసం, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం తన ఇష్టంని మార్చుకునే దశ ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయిలోని 5వ దశ. నెక్స్ట్ 6వ దశ కనుక మనం చూసుకున్నట్లయితే ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకున్న అంశాల ఆధారంగా ఏర్పడిన నీతి. అంటే మనకి కీవర్డ్ ఏంటి? విశ్వజనీన నైతిక సూత్రాలు, అంతరాత్మ నైతికత. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఒక విద్యార్థి తనకు నచ్చిన కోర్సుని ఇతరులు వేరే కోర్సు తీసుకోమని చెప్పినా తనకు నచ్చినది కాబట్టి ఆ కోర్సుని మాత్రమే తీసుకోవడము. మనకు ఉత్తర సాంప్రదాయక స్థాయి నైతిక స్థాయిలో 5వ దశలో చూసుకున్నట్లయితే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతరుల కోసం తన ఇష్టాన్ని మార్చుకుంటాడు. బట్ 6వ దశకు వచ్చేసరికి ఇతరులు చెప్పినా వినకుండా తనకు నచ్చింది మాత్రమే చేస్తాడు. తనకు నచ్చిన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ దశని మనము ఉత్తర సాంప్రదాయక నైతిక స్థాయి 6వ దశ అని చెప్పేసి అంటాము. ఇందులో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్న పిల్లలు పూర్వ సాంప్రదాయ స్థాయికి మించి ఎదగరు, పెద్దవారు ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుతారు. ఇది మనకి కీవర్డ్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మరో కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.